ఆలు సాబుదానా వడ. ఆలు సాబుదానా వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడకబెట్టిన బంగాళదుంప, నానబెట్టిన సగ్గుబియ్యం, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిరియాలు, ఉప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం అన్నీ మిక్స్ చేసుకుని మనము వడలు చేసేసుకోవటమే, అంత సింపుల్. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ ఇందులో యాడ్ చేసి మనం ఇవన్నీ మిక్స్ చేసి రెడీ చేసేసుకునేటప్పటికి ఆయిల్ చక్కగా కాగుంటుంది. తర్వాత 1 by 1 వడలు వేసేసుకుని హాట్గా చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఈ పొటాటోని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంప, బంగాళదుంప ఉడకబెట్టిన తర్వాత ఈ yellowish కలర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏంటంటే క్యారోటినాయిడ్స్ అన్నమాట. మన ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి క్యారోటినాయిడ్స్. సో కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, అలాగే యాంటాక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనము బంగాళదుంపని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం. సో నీట్గా చక్కగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ మనం ఎంతైతే బంగాళదుంప తీసుకున్నామో అంత నానబెట్టిన సగ్గుబియ్యం, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకుందాం. సో ఇందులో మనకి కారము ఘాటు 2-3 విధాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే పచ్చిమిర్చి, ఇంకొకటి అల్లం, ఇంకొకటి ఏంటంటే మిరియాలు. సో పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లాన్ని కూడా చిన్నగా కట్ చేస్తున్నాను. మనము దీన్ని గ్రైండ్ చేసి వేసుకునే కంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే టేస్ట్ కానీ మనకి చక్కగా అక్కడక్కడ అల్లం తగిలితే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ వడ. సో అందుకని అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. అంటే ఫస్ట్ అల్లాన్ని ఇలాగా ఫ్లాట్గా చెక్కేసిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. అల్లం, అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఉప్పు, నెక్స్ట్ మిరియాల్ని కొంచెం క్రష్ చేసి అప్పుడు ఇందులో యాడ్ చేస్తాం. సో మిరియాలు, మిరియాలని చక్కగా క్రష్ చేసుకున్నాం. మిరియాల పౌడర్ కాకుండా మిరియాలని ఇలా క్రష్ చేసి వేసుకుంటేనే దీనికి రుచి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మీకు చక్కటి కలర్ రావాలి అంటే ఇందులో మనము పసుపు యాడ్ చేసుకోవచ్చు.
లేకుంటే ఇంకొక టేస్ట్ రావాలి అంటే మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే డిఫరెంట్ టేస్ట్లు కావాలి అంటే డిఫరెంట్ వెజిటబుల్ తురుములాగా యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఆ విధంగా కూడా మనం ఇందులో వేరియేషన్స్ అనమాట ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, మీరు గమనించారో లేదో. ఒకటేంటంటే మనకి బంగాళదుంప, సగ్గుబియ్యం కూడా రూట్ నుంచే తీస్తారనమాట, యారో రూట్. సో చక్కగా మిక్స్ అయిపోయింది. కొంచెం అంత కొత్తిమీర లాస్ట్లో. సో మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అండి నాకు. ఈ కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, మిరియాలు ఇవన్నీ కూడా చక్కటి ఫ్లేవర్ వస్తున్నాయి. సో దీన్ని మనం చక్కగా వడల్లాగా ఇలా కొంచెము ఫ్లాట్ చేసి వడల్లాగా వేసుకోవాలి. సో చక్కగా ఆలు సాబుదానా వడ రెడీ అయిపోతుంది. మంచి స్నాక్, మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి స్నాక్. ఎందుకంటే మనకి ఆలుగడ్డ ఎనర్జీ ఇస్తుంది, అలాగే సగ్గుబియ్యం కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది. ఆల్మోస్ట్ రైస్ ఎంత ఎనర్జీ ఇస్తుందో అంతే ఎనర్జీ ఇస్తుంది. సో పెరిగే పిల్లలకి ఎనర్జీ అవసరమైన, అంటే క్రానిక్ ఎనర్జీ డెఫిషియన్సీతో బాధపడతారు. అంటే చాలామందికి ఎనర్జీ ఉండదు, కొందరు వీక్గా ఉంటారు, నీరసంగా ఉంటారు, ఎంత తిన్నా ఎనర్జీ లేనట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేసిస్తే కనుక ఒకే గోలో కొంచెం ఎక్కువ ఎనర్జీ అనేది వాళ్ళకు వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేయవలసిందే. పెరిగే పిల్లలకి, తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకి, తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి, మాల్నరిష్డ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి స్నాక్స్ డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాల అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ స్నాక్ తీసుకోకూడదు. దీన్ని ఇంకా వెరైటీగా మీరు చేసుకోవచ్చు, వెజిటబుల్స్ యాడ్ చేసి, కానీ లేకపోతే కొన్ని సోక్డ్ గ్రెయిన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి శనగలు కానీ, పెసలు కానీ కొంచెం అంత సోక్ చేసినవి ఇందులో మిక్స్ చేసి గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటే ఇందులో ప్రోటీన్ అనేది యాడ్ అవుతుందన్నమాట. లేకపోతే సోయా పౌడర్ కానీ, సోయా చంక్స్ని బాయిల్ చేసి అది గ్రైండ్ చేసి ముద్దలాగా దీంట్లో కలుపుకున్నా కూడా ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. ఈ స్నాక్లో ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా మినిమల్గా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఎనర్జీ రిచ్ మనకి. సో ప్రోటీన్ యాడ్ అవ్వాలి దీనికి అని అంటే కనుక డెఫినెట్గా ఏమైనా గింజలు, అంటే మన శనగలు, పెసలు, అలసందలు, బొబ్బర్లు అలాంటి గింజల్ని మనం ఇందులో యాడ్ చేసి కనుక తీసుకుంటే డెఫినెట్గా ప్రోటీన్ వాల్యూ అనేది, ఈ స్నాక్ ఒక ప్రోటీన్ వాల్యూ అనేది డెఫినెట్గా పెరిగిపోతుందన్నమాట. మనం మేజర్గా ఈ స్నాక్ ఓన్లీ ఎనర్జీ కోసమే తీసుకోవాలి. ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది తీసుకోవాలి. తక్కువ బరువు ఉన్న వాళ్ళు, బరువు పెరగాలి అనుకున్న వాళ్ళకి ఈ స్నాక్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో చక్కగా వేగిపోయి మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఫస్ట్ టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. సో సర్వ్ చేసేసుకుందాము.